మాలల సింహ గర్జనతో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ దద్దరిల్లింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన మాలలు సింహగర్జన సభను విజయవంతం చేశారు. ఇంతకీ మాలల డిమాండ్స్ ఏంటి? సభ పెట్టడానికి కారణాలేంటి? ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపుతో మాలలు పెద్ద ఎత్తున కదిలారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన మాలల సింహగర్జనకు తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు మాలలు. రాష్ట్ర వ్యాప్తంగా 300 బస్సులు, వందల సంఖ్యలో కార్లతో సింహగర్జనకు వచ్చారు. ఒక్క జగిత్యాల జిల్లాలోనే 150 బస్సుల్లో జనం రాగా, ఇటు ఖమ్మం, వరంగల్ తో పాటు ఏపీ నుంచి కూడా పదుల సంఖ్యలో బస్సులు పెరేడ్ గ్రౌండ్ కు వచ్చాయి. ఇక దాదాపుగా 200 మంది అతిథులు సభకొచ్చి మాలలను ఉద్దేశించి మాట్లాడారు. వారి హక్కుల గురించి ప్రస్తావించారు. పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ పెద్దలు కూడా సభకు హాజరయ్యారు. మాలల సింహగర్జన సభ హక్కుల కోసం నిర్వహించింది మాత్రమే అన్నారు పలువురు నేతలు. మాలలు ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే మాలల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అలాగే మాలల ఆత్మగౌరవంపై దాడి జరుగుతుందని అభిప్రాయపడ్డారు దళిత మేధావులు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాము